శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ దేవా. అబ్బా లడ్డు ఎంత పెద్ద ఉన్నది, ప్రసాదం కూడా మస్తు టేస్టీ ఉన్నట్టుంది. అరే తుప్పా చదవ దేవా శ్రీ గణేష్. అబ్బా లడ్డు పెద్ద ఉంది. అమ్మా ఫస్ట్ లైన్ లో నేనే నిల్చోవాలా? అమ్మా పెద్ద లడ్డు నాకే రావాలి, ప్రసాదం నాకు ఎక్కువ రావాలి దేవుడా. ఈ అక్క కూడా అట్టే కన్నేసింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అమ్మా పూజ అయిపోయిందిరా. రండి లైన్ లో రండి. రామా ఇదిగో ఎంత బాగుంది అన్న ప్రసాదం. మళ్ళీ వెళ్ళాలంటే సిగ్గైతుంది. వెళ్దాం. ప్రతిసారి తినేంటి ఏమిట్రా? పులిహోర తయారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఎన్నిసార్లు ఇస్తావా అన్న? ఏం రా అరుస్తున్నావు? ఇప్పటికి 2 సార్లు తీసుకు. అరే నీకేమైతుందిరా? నేనేం 2 సార్లు తీసుకోవాలి. ఒకసారి మా మమ్మీకి తీసుకొని ఒకసారి నేను తిన్నా. నీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. 2 సార్లు ఆమెనే తిన్నా కదా, మమ్మీకి ఏమి ఇయ్యలే. అవునా? నేను తినలేదురా. అన్న అబద్ధాలు ఆడుతుండ్రే. నేను ఒకటేసారి తిన్నా, మమ్మీకి తీసుకోపోయినా. ఏ అబద్ధం ఆడకక్క, నువ్వే తిన్నావు 2 సార్లు. మీ ఇద్దరు కొట్టుకోకండి. అన్న ఒక్కసారి కూడా ఇయ్యకే. ఇక నువ్వు చెప్తే మాత్రం ఇయ్యకుండా ఉంటాడు. అవునా నువ్వు పూజలో కనిపించలే కదా అన్న. నేను చింటూని చిన్న ఉంటా, ఈ అంకుల మధ్య లీడ కనిపిస్తా అన్న. నాకు అర్థం కాదు. పెద్ద మాట నడిచాడు. పూజకి నేను ఫస్టే వచ్చిన. సరేరా. ఎంత బాగుంది. బాగుంటది. ఇంకా 10 సార్లు ఇయ్యన్న. అయినా నువ్వు ఆడోళ్ళకే ఇస్తావేందన్న మొత్తం. ఏమ్రా ఎక్కువ కొడుతున్నావు? ప్రసాదం కావాలొద్దా? ఇయ్యన్నా. ఇగో కొంచెం ఎక్కువ పెట్టరాదే. అంతే నడు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?